మంచిర్యాల జిల్లాలో బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థి నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. చెన్నూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్లో దుర్గం హర్ష్ 9వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి అదృశ్యంపై పాఠశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచిర్యాల జిల్లాలో బాలుడి అదృశ్యం కలకలం రేపుతోంది. హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థి నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడు. చెన్నూరులోని మహాత్మా జ్యోతిబా ఫూలే స్కూల్లో దుర్గం హర్ష 9వ తరగతి చదువుతున్నాడు. విద్యార్థి అదృశ్యంపై పాఠశాల ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు ఫోన్ ద్వారా. శ్రీనివాస్, మంచిర్యాల జిల్లాలో బాలుడి అదృశ్యం కలకలం రేపుతుంది. ఇప్పుడు హాస్టల్లో ఉండాల్సిన స్టూడెంట్ నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయాడని ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఈ కంప్లైంట్ కి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎంత దూరం వరకు వచ్చింది? శివాని, మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థి దుర్గం హర్ష అదృశ్యం అయితే కలకలం అయితే రేపుతోంది. నిన్న మధ్యాహ్నం నుంచి హాస్టల్లో ఉండాల్సిన విద్యార్థి కనిపించకపోవడం అయితే తల్లిదండ్రులకైతే ఇటు ప్రిన్సిపల్ అయితే ఫోన్ చేసి సమాచారం అయితే అందించారు. ఇటు పాఠశాలకు వచ్చినటువంటి విద్యార్థి తల్లిదండ్రులు కూడా నిన్న రాత్రి నుంచి ఈ రోజు తెల్లవారుజాము వరకు తాము వెతికినప్పటికీ కూడా తమ కుమారుడి ఆచూకీ లభించలేదంటూ కూడా వారైతే చెప్తున్నారు. ఇప్పటికే వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అయితే పోలీసులు కేసులు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలకు సంబంధించి కూడా ఈ ఏడాది కూడా ఒక విద్యార్థి హాస్టల్ నుంచి అయితే బయటికి వెళ్ళాడు. పూర్తిగా అతన్ని కరీంనగర్ లో కూడా పోలీసులు గుర్తించిన ఆచూకీ అయితే లభించింది. అయితే ఈ ఘటనకు సంబంధించి దుర్గం హర్ష ఎటు వెళ్ళాడనే కోణంలో అయితే పూర్తిగా పోలీసులు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ఇటు పాఠశాల నుంచి బస్టాండ్కి వెళ్లే దారిలో ఉన్నటువంటి సీసీ కెమెరాలను అయితే పోలీసులు అయితే ప్రస్తుతానికైతే పరీక్షిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే వార్డెన్ నిర్లక్ష్యం, సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి బయటికి వెళ్ళినట్టుగానైతే విద్యార్థి సంఘాలు కూడా ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇటు మహాత్మా జ్యోతిబా ఫూలే గురుకుల పాఠశాలకు సంబంధించి కూడా ప్రహారీ గోడ లేకపోవడం, విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పన లేకపోవడంతో విద్యార్థులు హాస్టల్లో ఉండకుండా బయటికి వెళ్తున్నారంటూ కూడా ఆరోపణలు గతం నుంచి కూడా ఉన్నాయి. గత ఏడాది కూడా ఇదే సిచ్యువేషన్స్ అయితే కంటిన్యూ అయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.